నా పేరు కొత్త రామచందర్ యాదవ్, ఒలిగొండ మండలం. జోహార్ జహాంగీర్ అన్న, జోహార్ జహాంగీర్ అన్న. ఈ ప్రాంతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక దివతారయ్యాల నేల రాలింది. ఈ భువనగిరి కావచ్చు, ఒలిగొండ కావచ్చు, ఈ ఏరియాలలో గజ్వెల్, ఈ జేజపూర్ ప్రాంతంలో ఆనాడు పోరాటం చేసి 97లో ఎంతో మందిని చైతన్యం చేసిన ఇవాళ జహాంగీర్ అన్న లేకపోవడం చాలా బాధాకరణం. ఆనాడు గోవా పాకెట్లు, ఈ గుడంబ పాకెట్ల మీద ఎన్నో ప్రోగ్రాలు చేసి ఎన్నో జీవితాలను కాపాడిన బెల్లి లలితక్క ఈ జహాంగీర్ అన్నకి వీళ్ళకే దక్కుతుంది ఆ పోరాటం. ఆనాడు ఆ పోరాటం వల్ల ఎంతో మంది చైతన్యమై ప్రజలు ముందుకొచ్చి ఇటువంటి దాన్ని మనం నిషేధించాలని ఆ నిషేధ కార్యక్రమం కావచ్చు. ఇవాళ ఏ ప్రభుత్వమని నేను అడుగుతున్నా, ఇలా వీడికొచ్చిన మా కళాకారులు, మా ఉద్యమ నాయకులు వీళ్ళని చూస్తారన్నా మీకు బుద్ధి రావాలి. మా జహాంగీర్ అన్న అంతిమ యాత్రలో ఇవాళ మా కళాకారులు, కవులు, మేధావులు వచ్చి మేము ఈ అంతిమ యాత్ర కొనసాగించినాం. ఏ ఒక్క లీడర్ రాలే, ఏ ఒక్క నాయకు రాలే, ఏ పార్టీ వాడు రాలే. ఎందుకు రాలే? మా కళాకారుల వల్ల, మా ఉద్యమకారుల వల్ల ఇలా రాష్ట్రం ఏర్పడ్డది. ఓ దొంగలారా, మాకిచ్చిన హామీలేము. ఆయన అట్లే చేసిండు, ఈయన అట్లే చేసిండు. ఎన్నాళ్ళు మీరు ఇట్లా దొంగ మాటలు చెప్పి మమ్మల్ని ఆగం చేస్తారు? ఇప్పటికైనా చెప్తున్నాం, మా కళాకారులు ఏడ ఉన్న కళాకారుడే, ఎక్కడ ఉన్న కళాకారుడే, ఎక్కడ ఉన్న రచయితనే, ఎక్కడ ఉన్న ఉద్యమకారుడే. మేము ఒక్కరు చెప్తే 100 మంది కదులుతాం. ఇవాళ కాకి బలం లెక్క వచ్చి ఎవరో ముస్లిం కాదు, ఈయన మా ఉద్యమకారుడు. ప్రతి ఒక్క కౌలి కళాకారులకు కదిలించిన మేధావిన. అదే విధంగా అదే స్ఫూర్తిగా భవిష్యత్తులో ఇదే విధంగా మేము పోరాటం నడుపుతాం. ఏ కళాకారునికైనా ఇటువంటి కార్యక్రమం జరిగితే, ఇటువంటి అకస్మాత్తుగా జరిగితే మేము తోడుంటాం అన్న. ప్రభుత్వమా, ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు మాకు నెరవేర్స్తేనే మంచిది. మీరిచ్చిన భాగంగా మాకు గదాలు ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇస్తున్నావు, అవి కంపల్సరీ ఇచ్చి తీరాలి. లేదంటే మాత్రం మీ ప్రభుత్వానికి తీరని లోటు జరుగుతుందని చెప్తూ మా జహాంగీర్ అన్నకు జోహార్లు. అన్నా, నువ్వు ఏడవున్నా, నువ్వు మా ప్రజల మనిషి అని. నా పేరు కొత్త రామచందర్ యాదవ్, ఒలిగొండ మండలం.